ఫీమేల్ టాక్సిసిటీ పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. మొన్న అయింది కదా పెద్ద రాద్ధాంతం. ఎవరిది? ఓ యా. మన అనసూయ విషయంలో జరిగిన రిపర్కషన్స్ అన్ని కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్. అంటే హౌ యా. సో ఎందుకంటే ఐ థింక్ అంటే ఆడవాళ్ళని ఒక మాటతో వాళ్ళని డౌన్ చేసేయడం చాలా ఈజీ. పలు రకాలు టు బ్రింగ్ డౌన్ అ ఉమెన్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. వర్బల్ గా అబ్యూస్ చేయొచ్చు. ఒక మాట చాలా ఉన్నాయి, చాయిస్ ఆఫ్ వర్డ్స్, దెర్ ఆర్ మెనీ చాయిస్ ఆఫ్ వర్డ్స్. సో ఒక్క మాట అనేస్తే మనం మనం అంటే మనల్ని డీగ్రేడ్ చేసేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు డీగ్రేడ్ అ ఉమెన్, విచ్ ఇస్ వై ప్రాబ్లీ అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని డౌన్ గ్రేడ్ చేయడం కరెక్ట్. అవును కదా, అంతే చేస్తారేమో అని నాకు అనిపించింది. సో దట్స్ నాట్ ద వే. యూ షుడ్ లిఫ్ట్ ఈచ్ అదర్ అప్ అనే ఒక పాయింట్ తో నేను రాశాను. బాగుంది. కానీ ఇది ఎంతమందికి వెళ్తుందో మెసేజ్? బికాస్ ఐ థింక్ అందరూ ఎవ్రీబడి షుడ్ బి వాంటింగ్ టు గెట్ లిఫ్టెడ్ అండ్ టు లిఫ్ట్. అంతే కదా. యాక్చువల్లీ నా దగ్గర I've taken screenshots of all the comments, DMs that I got from women. కొంతమంది అయితే వాళ్ళ ఫ్రెండ్ తో జరిగిన వాట్సాప్ కాన్వర్సేషన్స్ కూడా నాకు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారనమాట. అంటే నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మాకు ఇలాగే జరిగిందనా? కరెక్ట్ గా అంటే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, ఆర్ వి ఆర్ వెరీ ఇన్స్పైర్డ్ బై వాట్ ఎవర్ యూవ్ రిటన్. మేము చెప్పలేంది మీరు చెప్పారు అని చెప్పి. ఆల్ సెడ్ అండ్ పాట యాటిట్యూడ్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థ్యాంక్ యూ. బట్టలు వేసుకోవడం అంటే ఆల్మోస్ట్ ఐ కేర్, అంటే నాట్ లైక్ కేర్ టు హూట్స్, బట్ ఎక్కడో అక్కడ ఆ ఇది కనిపిస్తుంది, ఆ రెబెల్ టోన్. సో యాక్చువల్లీ స్పీకింగ్, ఐ జస్ట్ షోడ్ హూ ఐ ట్రూలీ యామ్ త్రూ ద సాంగ్. అంతకు ముందు అలా లేవా శ్రవణ? బికాస్ ఐ రిమెంబర్ యూ వాజ్ రిలేటివ్లీ మోర్ ట్రెడిషనల్ గర్ల్. ట్రెడిషనల్ కూడా కాదు, మోర్ కొంచెం ఇంత వివిడ్, ఇంత ఓపెన్ గా బయటికి చెప్పే వోకల్ గా ఉండే పరిస్థితి కాదు, ఆల్దో యువర్ వోకలిస్ట్. అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యాజ్ వి ఏజ్ మనకి మనం ఏంటి అనేది అంటే మన క్వాలిటీస్ we get more comfortable with who we are. What was the defining moment for you? And where you realized you're not that, but you're something actually you evolving to be different? It's Fakuyama. Damn, asalu outright ga cheppesta, because it's not just a song for me. Fakuyama has ante a process anta has taught me so much about myself also, where you, I think you should be you in the song, because the song పాట రాయడం కూడా నేను అలాగే రాసా, వితౌట్ నో ఫిల్టర్స్, వితౌట్ బౌండరీస్. ఐ హావ్ రిటన్ ద సాంగ్ లైక్ దట్. అంత రాసిన తర్వాత మళ్ళీ నేను ఆన్ స్క్రీన్ ఇఫ్ ఐఎమ్ డిఫరెంట్, జంకాన్ అనుకోండి, ఆ బయటికి రాదు పాట, ద మెసేజ్ వోంట్ గో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో బట్టలు వేసుకోవడము ఐ డిడ్ ఇట్ స్ట్రాటజికలీ అని కూడా అనట్లా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. ఓకే, ఐ ఆల్సో వేర్ సారీస్, ఐ ఆల్సో వేర్ కుర్తీస్, ఐ ఆల్సో వేర్ డ్రెస్సెస్, ఐ ఆల్సో వేర్ frocks, pants, everything. That is also very much a part of me, like how this is also very much part of me, how motherhood is also a part of me. So these are all dimensions of being a woman. So అందరూ వాళ్ళ వేరియస్ డైమెన్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి unapologetically. కానీ నువ్వు అన్నట్టు, ఐ మీన్ ఫ్రాంక్లీ శ్రవణ, ఇప్పుడు సొసైటీలో ఇట్స్ వెరీ హార్డ్, వీఆర్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్. ఇప్పుడు ఏది వేసుకున్నా ఎవరికో ఒకరికి కోపం వస్తుంది. ఎలా తట్టుకుంటావు? హౌ డు యు టేక్ దట్ నెగటివ్ స్లాక్ దట్ కమ్స్? సో ఐ హ్యావ్ అ వెరీ అంటే మంచి ఒక కిటుకు కనిపెట్టా అనమాట దీనికి. ఇప్పుడు స్వప్న గారు ఈరోజు నాతో మాట్లాడడానికి షీ హ్యాస్ టేకెన్ అవుట్ 2 hours ఆఫ్ అ డే అండ్ షీఈస్ హియర్ విత్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దానికి. నాకు అంటే మీ డేలో ఒక చంక్ తీసి పెట్టారు నా కోసం. So I'm very grateful for it. I'm very happy. It's not easy. And I respect people who take out time from their lives to spend with me or for me or about me. Now the same way, if somebody is commenting about me, వాళ్ళు ఒక 5 minutes 10 minutes పట్టుంటుందా ఆ అబ్జర్వ్ చేసి తర్వాత కమెంట్ పెట్టి దానికి ఏమొస్తున్నాయి చూసుకోవడానికి వాళ్ళకు 10 minutes ఈ ప్రాసెస్, 10 minutes ఓన్లీ 5 minutes ప్రాసెసా? ఈ 5 minutes they are spending for me, negative, positive, good, bad, they are spending for me, which means I'm very grateful that they've taken out a chunk of their time and given it to me. So that means I'm ఏదో కరెక్ట్ చేస్తున్నట్టుగా అంతే. ఓహో, సో అది కూడా పాజిటివ్ గా మార్చేసుకుని అంతే. మంచి అంటే మనం పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అలా. శ్రావణ, యు బీన్ అ సింగర్, సాంగ్ రైటర్, ఇప్పుడు ఇలాగా డబ్బింగ్ ఆర్టిస్ట్,
మ్యూజిక్ కంపోజర్, ఇంకా వాట్ నాట్. సో ఎలా హౌ ఇస్ యువర్ లైఫ్ బిజీ నౌ? అంటే ఏ కోణంలో ఎక్కువ బిజీగా ఉంది? ఇండిపెండెంట్ మ్యూజిక్ కోణంలో ఎక్కువగా బిజీగా ఉంది. ఎందుకంటే మనం చెప్పాల్సింది మనకు ఆపర్చునిటీ వేరే ప్లాట్ఫామ్స్ లో రాదు కదా. అంటే ఇండిపెండెంట్ ఆర్టిస్ట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ గెట్ టు బి ఎనీథింగ్ యూ వాంట్. ఈ రోజు అంటే నేను పాట రాయగలుగుతున్నాను, అది రాసి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ థాట్, యాజ్ అ స్మాల్ థాట్. ఇప్పుడు ఇట్స్ బికమ్ సచ్ అ బిగ్ సాంగ్ అండ్ అంత పేరు తెచ్చిపెట్టింది. సో ఐఎమ్ ఏబుల్ టు డూ దట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై కంట్రోల్. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఆథెంటిక్ గా నేనేంటి అనేది నేను బయటకి నా ఆర్ట్ ద్వారా నేను చూపించుకునే అవకాశం నాకు వస్తుంది ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ హోల్ ప్రాసెస్. ఇందులో నేను రాస్తానని నేను ఇలా రాశాను ఏంటి అని చెప్పి నాకు నేనే షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీని తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రాబోయే పాటలు కూడా నేను రాశాను కొన్ని. సో దే సో మెనీ థింగ్స్ దట్ ఐఎమ్ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇది వరకు ప్లేబ్యాక్ సింగింగ్ లో, ఇది వరకు ఏంటి ఇప్పుడు కూడా ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ అ డిఫరెంట్ జానర్. ఇట్స్ వేర్ యూఆర్ ప్యాంపర్డ్ బికాస్ లిరిసిస్ట్ ఉంటారు, మ్యూజిక్ కంపోజర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. ద స్టూడియో ఇస్ రెడీ బై ద టైమ్ యూ గో ఇన్ సైడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మైక్ దగ్గర నించొని సిన్సియర్ గా అద్భుతంగా పాడేసి రావడమే. సో యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ బిన్ వెరీ ప్యాంపర్డ్, ఐ షుడ్ సే దట్. ఏం టెన్షన్ లేదు. కానీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ ఛాలెంజెస్. పాటని ఒక చిన్న థాట్ లాగా స్టార్ట్ అయిన ఒక ఐడియాని యు ఆర్ బ్రింగింగ్ ఇట్ టు లైఫ్ అండ్ యూఆర్ డూయింగ్ మార్కెటింగ్ అని అదని ఇదని యూఆర్ డూయింగ్ సో మచ్. సో కర్త కర్మ క్రియ అంతా మనమే కదా అందులో. సో ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. సో అందులో ఈ ప్రాసెస్ లో మన గురించి మనం బాగా తెలుసుకుంటాం అనిపించింది. కరెక్ట్, ఖచ్చితంగా. బట్ యూ ఫౌండ్ యువర్ ట్రైబ్, అంటే మీకు కావాల్సినట్టు మీతో పాటు నడిచే మ్యూజిషియన్స్ దొరికారు. బికాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో అదే ముఖ్యం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫకుయామాకి శశాంక్ ఆలమూరు ఇస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. హీస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఖర్చంతా మీరే పెట్టారు. యూ ప్రొడ్యూస్డ్ ఇట్ అబ్సల్యూట్లీ యువర్సెల్ఫ్. I produced it. So Shashank Alamuru, he's done the music production. He's done a great job at it. ఇంకా ఆ ప్రాసెస్ అంతా మేము ఎంజాయ్ చేసాం కూడా కలిసి. రైట్. సో అట్లా మనకు మన థాట్ మ్యాచ్ అయ్యే మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే ఒక మ్యూజిషియన్ దొరకడం కూడా దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అది దొరికిన తర్వాత లుక్ హౌ ఫార్ వి హావ్ కమ్, అబ్బా ఇంత దూరం వచ్చాం మనం అనిపిస్తుంది అనమాట. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, యూ సాంగ్ రైటర్ తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్, యూ ఆల్సో బీన్ అన్ యాంకర్. షో హోస్ట్ అయ్యారు కదా సింగింగ్ రియాలిటీ షోస్ కి. I've also been an RJ for a brief period. Yeah. So everything, of course, you're using your voice and your talent. Maata paata rende. ఆ రెండిటిని వివిధ కాంబినేషన్స్ యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్. వాట్ ఇస్ మోస్ట్ ఎంజాయబుల్? ఏమనిపిస్తుంది శ్రవణ? నాకు అన్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది. రేపు పొద్దున ఇంకేదైనా వస్తే కూడా చేస్తానేమో. ఐ థింక్ ఇన్నేళ్ళు సస్టైన్ అవ్వడానికి రీజన్ ఇట్స్ నాట్ దట్ ఐ హావ్ గాటెన్ గుడ్ ఛాన్సెస్ అని అదని ఇదని కాదు, కానీ బికాస్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు మెయింటైన్ వెరైటీ ఇన్ వాట్ ఐ డూ. లేకపోతే ఒక సింగింగ్ ఒకటే పెట్టుకుంటే అన్ని ఆపర్చునిటీస్ ఇప్పుడు అంటే లేవని కూడా చెప్పలేము. బట్ నంబర్ ఆఫ్ సింగర్స్ బాగా పెరిగారు, అంతేనా? ఇప్పుడు అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో మంచి ఆపర్చునిటీస్ కదా ఇవన్నీ. ఆర్జేయింగ్ కానీ, డబ్బింగ్ కానీ, సింగింగ్, పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్, హోస్టింగ్, ఏదైనా కూడా it is giving me so much happiness because ఇది కొత్తది ఎక్కడ బోర్ కొట్టే ఛాన్స్ రావట్లేదు అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ షోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఓ యా, పర్ఫార్మింగ్ షోస్. ఓ యా, బికాజ్ అది ఒక పెద్ద సింగర్స్ కి ఇప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే ఏం చెప్పాలి, హాబీస్ అనొచ్చు, లేదు ప్రొఫెషన్స్ అని చెప్పొచ్చు కదా. అవునవును. పర్ఫార్మింగ్ అయితే ఎప్పటి నుంచో, లైక్ రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. స్టేజ్ ఇస్ అ ప్లేస్ వేర్ I've always been very comfortable. I'm getting more comfortable by the day. శ్రావణ భార్గవ్ తెలుగు అమ్మాయి అని అడుగుతారు, ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు. మనం ఇంగ్లీష్ లో మాట్లాడేసుకుంటున్నాం. అదేదో యమా ఉంది కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉండడం వల్ల అదేదో యమా ఫకుయామా అంటే ఏమో నాకు సో థింకింగ్ లాంగ్వేజ్ తెలుగులో మాట్లాడతాను, అద్భుతంగా మాట్లాడతాను. బట్ ప్రాపర్ అంతా కూడా ఫ్రమ్ తెలంగాణ కదా? తెలంగాణ మంచి అంటే నాన్న వైపు రాయలసీమ, అమ్మ వైపు తెలంగాణ ఆంధ్ర మిక్స్. అండ్ నేను పనిచేసే ఇండస్ట్రీలో చాలా వరకు ఆంధ్ర స్పీకింగ్ మనుషులు ఎక్కువ. కానీ శ్రావణ భారతి ఇక్కడ పెరిగింది కాబట్టి పక్కా హైదరాబాద్ భాష వస్తుంది. లేదు, నేను యాక్చువల్లీ వైజాగ్ అమ్మాయి అనుకుంటారు నన్ను చాలా మంది. అవునా? అంటే ఇప్పుడు సర్కిల్ మారింది అనుకోండి, ఆంధ్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్తే రాయలసీమ పక్క వచ్చేస్తుంది. పుష్ప సినిమా చూసినట్టు ఉంటుంది మీకు మా ఇంటికి వస్తే. వచ్చినావా? అంతే అలా.
అంత మరి అంత రా కూడా కాదు కానీ బట్ వస్తుంది. మళ్ళీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మరి తెలంగాణ వచ్చేస్తుంది. సో అట్లా రకరకాలుగా మారుస్తూ ఉంటాను అనమాట. అడాప్టబిలిటీ. సంగీతం చిన్నప్పుడు ఎవరెవరు గురువులు కొంచెం? హైదరాబాద్ సిస్టర్స్ అని బి లలిత గారు, హరిప్రియ లలిత గారు హరిప్రియ గారు, ఉండేవారు. అవునవునవును. సో మా అమ్మ హరిప్రియ గారి దగ్గర నేర్చుకున్నారు, నేను లలిత గారి దగ్గర నేర్చుకున్నాను. లలిత లలిత గారు గారు గురువు ఇప్పుడు గారు మొన్ననే పోయారు. చాలా వారిని గుర్తు చేసుకుంటున్నాము చాలా సాధారణంగా ఈ సందర్భంగా. అవును. ఖచ్చితంగా. ఎంత అంటే నాకు చాలా ఓపిగ్గా నేర్పించేవాళ్ళు అనమాట. కానీ మనోధర్మం వరకు నేర్చుకున్నావా శ్రవణ? అంటే నేను యాక్చువల్గా కచేరీలు కూడా చేసావా? లేదు లేదు చేయలేదు. 4th ఇయర్ తర్వాత కొంచెం irregular గా అయిపోయింది. డిప్లొమా చేశాను. చేసిన తర్వాత ఇంకా ఇంటర్ స్టార్ట్ అయ్యి ఆ హడావిడిలో పడిపోయి ప్లేబ్యాక్ లో పడిపోయినప్పుడు ఏమన్నారు మేడం, లలిత మేడం? ప్లేబ్యాక్ టైంకి నేను ఆవిడ దగ్గరికి ఇంకా ఐ థింక్ నా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆపేసా, మొత్తానికి ఆపేయాల్సి వచ్చింది చదువు వల్ల. కాకపోతే ఇంజనీరింగ్ అప్పుడప్పుడు వెళ్ళి అలా కలిసేదాన్ని, ఏం అనేవాళ్ళు కాదు. బట్ నేను ఒకసారి కలిసినప్పుడు చెప్పారన్నట్టు, ఇదిగో తిని మా స్టూడెంట్ అని చూపించుకుంటూ ఉంటాను నేను అందరికి అని చెప్పారన్నమాట. దట్ మేడ్ మీ సో హ్యాపీ. ఎవరో తలుచుకుంటున్నారు, మరి ఫోన్ మోగింది. ఫోన్ మోగింది. మన ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ ఐస్ అయిపోతుంది. క్రీమ్ మెల్ట్ అయిపోతుంది అంటే మనం ఈ హాట్ కాన్వర్సేషన్ తట్టుకోలేక. సో వాయిస్ కి యూ మెయింటైన్? మెయింటైన్ కాదు, మరి బాగాలేకపోతే గొంతు ఆబ్వియస్లీ ఐల్ టేక్ కేర్. మరి రికార్డింగ్కి వెళ్ళే ముందు ఐస్ క్రీమ్లు తినడం అలాంటివి చేయను. డెఫినెట్ గా ఎఫెక్ట్ చేస్తుంది కదా. మినిమల్ మెయింటెనెన్స్. బట్ ఈ ఐస్ క్రీమ్ లో మనకి ఎక్కువ అంటే Organic. షుగర్ లేదు కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి ఎంతనా తినొచ్చు, ఏం కాదు, గొంతుకు కూడా ఏం కాదనమాట మనకి. కరెక్ట్. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. చికర ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది. షీ ఆల్సో ఎంజాయ్స్ మై సాంగ్స్. ఫస్ట్ దానికే షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్. ఏ పాట చేసినా ఫస్ట్ దానికి వినిపిస్తా, బాగుందా ఓకేనా అని అంటే మీనింగ్ అర్థమైనా అర్థం కాకపోయినా పాట వైపు అర్థమైపోతుంది కదా, బాగుంది అంటుంది. బాగాలేకపోతే అమ్మ ఇట్లా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు, ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ అడగక్కర్లేదు, తను చక్కగా పాడుతుందని. పాడుతుంది. చిన్నప్పుడు తెలియదు మరి. తనతో చిన్నప్పటి నుంచి చేసిన రీల్స్ నేను చూసేదాన్ని అప్పుడప్పుడు. యూస్డ్ తనతోటి, తను ఫుడ్ కి యూట్యూబ్ లో తనంటే తీసుకెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు, లేకపోతే తనకి ఇది ఇష్టం ఇలా చేశాను, అంతేనా? షీస్ అ బిగ్ ఫుడీ. ఇష్టంగా తింటుంది, నాలానే ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం. ఐస్ క్రీమ్ ముందర ఉంటే ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది అనమాట. సో అలా మేమిద్దరం కలిసి సండే రోజు సాటర్డే రోజు ఒక రోజు పెట్టుకొని కానిస్తాం అనమాట. స్టార్ట్ అంతే. పక్కుయమా లాంటి సాంగ్స్ ఇంకా రాబోతున్నాయా మీ కిట్టీలోంచి? అంటే పక్కుయమా లాంటిది కాదు, బట్ వేరే వేరే అంటే ఐమ్ సేయింగ్ థీమ్ బేస్డ్ వస్తాయి డెఫినెట్లీ. బట్ ఈ మహిళా సాధికారత, లేకపోతే ఎవరిని కేర్ చేయకు, లేదు చేసినా ఇంతవరకే పట్టించుకో, ఇలాంటివన్నీ ఉండవు. అసలు నేను అసలు ప్రీచి వేలోనే వెళ్ళను అసలు. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ఎనీథింగ్. దిస్ ఈస్ మై థాట్, దిస్ ఈస్ మై ఒపీనియన్. యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, వెయిట్ ఫర్ మై నెక్స్ట్ సాంగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మనం చేయగలిగేది అదే. ఇందులో వర్స్ట్ క్రిటిసిజం ఎక్కడొచ్చింది? అంటే ఫ్రమ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువ రాలేదండి. అంటే మీరు వేసుకునే బట్టలా, లేకపోతే ఏంటి అసలు ఆ భాష ఏంటనా, లేకపోతే ఆ డ్రెస్ ఏంటి అనా, లేకపోతే ఆ జుట్టు ఏంటి ఆ కలర్ లో ఉందనా, ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్? చాలా మందికి అర్థం కాలేదు ఫస్ట్.